కొన్నాళ్ళాగి దుకాణం తెరుద్దామా? జనసేనలో మొదలైన లొకలొకలు. అధినేత వార్నింగ్తో బెర్క్ ఆ ఎమ్మెల్యేలతో అప్రతిష్ట తప్పదా? రాజకీయాల్లో అవినీతికి వ్యతిరేకంగా, రాజకీయ నేతల అక్రమాలకు వ్యతిరేకంగా, అలాగే రౌడీజాన్ని కూడా పూర్తి వ్యతిరేకంగా అదే నినాదంతో ఉన్న రాజకీయ పార్టీ జనసేన. రౌడీ రాజ్యం అంటూ వైసీపీ వ్యతిరేకిస్తూ అదే నినాదంతో 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా జనసేన. కానీ విచిత్రంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలే దందాలు, రౌడీజం చేస్తున్న కారణంగా అధినేత పవన్ కళ్యాణ్కి తలనొప్పి మొదలైంది. ఉత్తరాంధ్రలో అది విశాఖపట్నంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పుడు పవన్ కళ్యాణ్కు తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. ప్రత్యేకించి వాళ్ళ నియోజకవర్గంలో చేస్తున్న దందాలు ఇప్పుడు అన్ని చోట్ల పార్టీని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. జనసేన పార్టీ అంటే విప్లవ భావజలం, అలాగే ప్రజాస్వామ్యం, ఫండమెంటల్ రైట్స్ వంటివన్నీ ఇతరాత్ర నుంచి అంశాలు కనిపిస్తుంటాయి. 2014లో పుట్టిన ఈ పార్టీ ప్రత్యేక భావజలంతో 15 ఏళ్ల నుంచి నడుస్తుంది. 2024లో పవన్ కళ్యాణ్ కఠోర శ్రమతో పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పాలి. కూటమి అధికారంలోకి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ ప్రమేయం ఉందని అంటారు. ఆయన లేకపోతే ఇంతటి విజయం సాధించలేమని అందరికంటే ఎక్కువ టీడీపీ అధినేత కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. అటు బీజేపీ ఇటు టీడీపీ కలిసి జనసేన వైసీపీతో పోరాడింది. హలో ఏపీ, బై బై వైసీపీ అనే నినాదంతో వైసీపీ రౌడీ రాజ్యం పోవాలని ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల ప్రచారం చేశారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించి గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంత శ్రమపడి చేసిన పనులు కూడా ఇప్పుడు నీరుగార్చే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నికలు ముగిసి నెల కూడా కాలేదు, అప్పుడే వాళ్ళ నియోజకవర్గాల్లో దందాలు, అక్రమాల పంచాయతీలు, దుకాణాలు తెరిచేశారు. ముఖ్యంగా మైనింగ్ సంబంధించిన అక్రమ కార్యకలాపాలు, ల్యాండ్ మాఫియాలో జరుగుతున్న అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారనేది ప్రస్తుతం ఉన్న ప్రధాన ఆరోపణ. తమ నియోజకవర్గాల పరిధిలో ఉండే అన్ని వనరులు తమకు సంబంధించిన ఆదేశాల మేరకు వినియోగం కావాలని, తమ చెప్పు చేతుల్లో అందరూ నడవాలని, అలాగే ఏ వ్యాపారం జరగాలన్నా తమ కనుసన్నుల్లోనే జరగాలని ఆ ఎమ్మెల్యేలు బలంగా అక్కడ వారికి చెప్పారట. దీంతో జనసేన నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు వార్నింగ్ ఇచ్చారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన నాయకులను పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీలోకి కొందరు నేతలకు పవన్ క్లాస్ స్పీకర్. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డదని హితవు పలికిన పవన్ రౌడీయిజాన్ని తాను సహించబోనన్నారు. క్రమశిక్షణ రాహిత్యంలో తనకు తలపోట్లు తీసుకురావద్దని జనసేనాని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సొంత కుటుంబాన్ని పక్కన పెట్టేందుకు సైతం తాను వెనకాడబోనని స్పష్టం చేశారు. వైసీపీ వాళ్ళను పీడించొద్దన్న జనసేనాని, వారు చేసిన తప్పులు మనం చేయొద్దని, కక్ష సాధింపు చర్యలకు దిగొద్దని హితవు పలికారు. ఎక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడొద్దన్నారు. నిజానికి ప్రశాంత విశాఖపట్నంలో ఇలాంటి ఘటనలు జరగడం అనేది దాదాపు దారుణమనే చెప్పాలి. గత 5 ఏళ్ల నుంచి వరుసగా విశాఖలో క్రైమ్ రేట్ పెరుగుతున్న మాట వాస్తవం. అయితే నాయకులు వీటిని అరికట్టడానికి ప్రయత్నించాల్సింది పోయి వాళ్ళు కూడా ఇలా అక్రమాలకు, దౌర్జన్యాలకు దిగడంతో దాదాపు అన్ని చోట్ల క్రైమ్ రేట్ పెరిగింది. అయితే ఇలాంటి అంశాల్లో మాత్రం జనసేన నాయకులు ఉండకూడదని విశాఖపట్నంలోని వారికి డైరెక్ట్గానే హెచ్చరించిన పవన్ కళ్యాణ్ ఇక మీద ఏం చేయబోతారో చూడాలి. ప్రస్తుత నాయకులందరూ కూడా దుకాణాలు సర్దుకున్నారు. కొద్ది రోజుల క్రితం మళ్ళీ దుకాణాలు తెరుద్దామనేది వాళ్ళ ఆలోచనగా తెలుస్తుంది. ఏదేమైనా ఇలాంటి ఆలోచనలు చేయకపోతేనే మంచిదని ఆ అధికార పార్టీ జనసేన వర్గానికి తెలిసి అర్థమయ్యేలా ఎవరో హితబోధ చెప్పాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.